తండ్రి నీకు వందనాలు. అనేక సార్లు నువ్వు ఎరిగి కూడా నాయన నిన్ను ఎరిగి కూడా నువ్వు మాలో ఉన్నావని తెలిసి కూడా ఆత్మ బలాన్ని అనేక సార్లు నాయన భయపడుతున్నాం. రేపు గురించి ఆలోచిస్తున్నాం, ఏమైపోతాను. క్షమించు నాయన. నీ బాలం కలిగి ముందుకు ధైర్యంగా కొనసాగే కృపను గ్రహించాలి. శత్రువును జయించగలిగిన ఆత్మ, ఎదిరించగలిగిన ఆత్మ, ఆత్మాభిషేకం కలిగిన ఆత్మ తండ్రి, సమయం బట్టి స్తోత్రాలు చేయగలిగిన మమ్మల్ని ఆశీర్వదించండి. నువ్వు దిగి వచ్చావు, కొండ మీద ప్రసంగించావు. ఈ అనుభవాలన్నీ మాకు దయచేయండి. బహుజన సమూహం సామాన్యులే కాదు, పుష్టివారు ఎలాంటి వారైనా సరే నీ దగ్గరికి వస్తారు. మేము కొంతమందిని యాక్సెప్ట్ చేస్తున్నాం, కొంతమందిని యాక్సెప్ట్ చేయట్లేదేమో. అందరినీ యాక్సెప్ట్ చేసే కృప మాకు సేవకులుగా అనుగ్రహించండి. ఎలాంటి వారినైనా చేర్చుకునే కృప దయచేయండి. నాయన నీకు స్తోత్రం. పుష్టివాడు స్వస్థపడి సాక్ష్యం చెప్పిన తర్వాత నాయన నువ్వు ఎవరికి చెప్పొద్దన్నావు. ఎందుకంటే శుద్ధి కలిగిన తర్వాత యాజకుడే చెప్తాడని చెప్పావు. మేము చిన్న చిన్న సాక్ష్యాలు లేదు నాయన అందరికీ చెప్పి వాడుతున్న సంతృప్తి పడిపోతున్నాం. అలా కాదయ్యా, మా ప్రజలు శుద్ధీకరించి పరిరక్షణ పొందుకునే వరకు నాయన మేము మంచి స్వార్థ పరిచయం చేయనట్టుగా మాకు సహాయం చేయండి. ఆత్మను సంపాదించి ఆత్మబలం మాకు అనుగ్రహించండి. ఆత్మలను జయించి ఆత్మబలం మాకు అనుగ్రహించండి. నాయన దేవునికి రాజ్యాన్ని కట్టగలిగిన ఆత్మబలాన్ని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడ ఇది మొదలుపడి అందరూ చెప్తాను, నీవు నేను కలిసి యేసయ్యను మహిమపడతా, దేవుని రాజ్యాన్ని కడదాం, యెహోవాను మహిమపడతాం. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దిగి వచ్చే అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాకు అనుగ్రహించింది కాక. యేసు ప్రభువే బంగారు పీఠమును భాగ్యమని ఎంచుకోక, ఏమంటే తండ్రితో ఉండడం ఒక భాగ్యమని ఎంచుకోక, కేవలం నీ కొరకు నా కొరకు ఆయన దిగి వస్తే ఈరోజు ఆయన దిగి వచ్చి ఎంత గొప్ప ఆయన దైవ సేవ పరిచర్య మనకు అప్పగిస్తే మనం పైన కూర్చుంటామని కాదు, మనం దిగి ప్రజలతో పరిచర్య చేస్తాం. అటువంటి కృప దేవుడు ఇచ్చింది కాక. మీకు నిజం చెప్తున్నాను, ఈరోజు ఏదైతే మీ సంఘం ఉందో అది చాలా చిన్నది. మీరు ఒక అడుగు దిగాలండి, వాళ్ళందరూ మీ దగ్గర రాబోతున్నారు. హల్లెలూయా. అసలు యేసు ప్రభువులో ఉన్న అభిషేకానికి, యేసు ప్రభువులో ఉన్న ఆత్మాభిషేకానికి బహు జన సమూహము. చెప్పండి ఒకసారి, ఏముంది ఆయనలో? ఏముంది? ఏ అభిషేకం? ఇప్పుడు ఆయనలో ఉన్నదేంటి, మనలో లేనిది ఏంటి? చెప్పండి ఒకసారి. ఆయనలో ఉన్నదేంటి, మీలో లేనిదేంటి? ఆయన అన్నాడు, బాబు మనుషులు ఎప్పుడో విడిచిపెట్టేస్తారు, అవునా కదా? మనుషులు ఏదో రోజు మనం విడిచిపెట్టాల్సిందే. అలాగే వేసుకోవాలి అన్నాడు, బాబు నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది, నా టైం అయిపోయింది. పేతురు గడిచిపోయాడు, బాబా అదేమైనా వెళ్ళిపోతావా, నా టైం అయిపోయింది. నేను వీళ్ళందరూ దడదలేదు, ఇంతకాలం నీ మొహం చూసి 5,000 మందికి ఇంకా కావాలా మర్చిపెట్టావయ్యా. ఇంతకాలం నువ్వు మమ్మల్ని అభిషేకించి ఆశీర్వదిస్తే దయ్యాలు నిలబొట్టేసావయ్యా, రోగులు స్వస్థపరిచావయ్యా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే పారిపోయారండి, దయవేసేసిందండి. యేసుప్రభు పట్టుకుంటే నా దేవుని పట్టుకుని చెప్పు కత్తి పెట్టి కచ్చేసేసాడండి. ఎంత గుడికొచ్చేసింది చోట్ల భయం వచ్చేసింది. చాలాసార్లు ఆ ఇన్కన్వీనియన్స్ అనేది లేకపోతే మనకు ఆ భయం అనేది కలుగుతుంది కదా. ఇంకేంటి నా పరిస్థితి ఏంటి? అంతగా దేవునితో అపోస్తుల ప్రభువు నేనే పక్కన కూర్చుంటాను మాట్లాడిన పేతురు మాట్లాడాడు. ఆయన కూడా అంటాడు, యేసు ప్రభు నాకు అప్పగించగానే నువ్వు దేవుని సృష్టించు. ఆయన ఎవరు? నేను. ఈరోజు దేవునికి సేవకున్నారా, మనం కూడా చాలాసార్లు అలాగే ఉన్నాం. ఈ రోజుకి పేరుకి సేవకులే కానీ చర్చ జరిగేటప్పుడు 10 మంది వస్తే ఏంటి నాన్న మీరు వెళ్ళి మాట్లాడి నేను పక్కన నేను వెళ్తాను, నన్ను చంపినా పర్లేదు తీసుకోవాలి, నేను మాట్లాడుతున్నాను చాలా తక్కువ మంది కదా.
ఎక్కడి నుంచి ఒక ధైర్యం? నిజంగా చెప్తున్నాను, ఈ సమయంలో చాలామంది సేవకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయినా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో సేవకు భయపడి సేవకులుగా అంతకుముందు ఆ 10 సంవత్సరాల ముందు సేవ భలే ఉంటుంది అనుకుని వచ్చారు చాలామంది. ఈ 10 సంవత్సరాల్లో చాలామంది వెళ్ళిపోయారు, భయపడిపోయారు. రాజ్య పాలన చూసి బాబోయ్ ఎందుకు వచ్చిందా గొడవ అని. మీకు నిజం చెప్తున్నాను, ఇంకా చాలామంది ఊడిపోతారు. ఇది వాస్తవం. కడవరి దినాల్లో జరిగే ప్రక్రియలు అన్నీ కూడా యేసుప్రభు చెప్పినట్లుగా జరుగుతాయి. కానీ ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, ఎందుకని వారు ఊడిపోవడానికి కారణం అంటే కొన్నిసార్లు మనం జ్ఞానంతోనో, మనకున్న ఐశ్వర్యంతోనో, మనకున్న సంపదతోనో, నైపుణ్యతతోనో, ప్రతిభతోనో మనం పని చేయాలనుకున్నప్పుడు పని చేయలేము. యేసుప్రభువుని ఆత్మ మనం కూడా కలిగి ఉన్నామనే ఆత్మ జ్ఞానాన్ని కలిగి మనలో ఉన్న దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం గుర్తించగలిగినప్పుడు భయపడము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు అంతగా ప్రభువుతో తిరిగి కూడా భయపడ్డానికి కారణం, పేతురు పక్కన యేసయ్య ఉన్నాడు కానీ పేతురులో దేవుడు లేడు. అర్థమైందండి? చాలాసార్లు ఈరోజు మన ఇతరులను చూసి సేవ చేస్తున్నాం, మన తల్లిదండ్రులను చూసి సేవ చేసేవాళ్ళం. కొంతమంది మా అయ్యగారు చాలా మొత్తం ఉన్నట్టు బాగా నేను కూడా చేసేయగలను, వేరొక ప్రోత్సాహంలో తోడ్పాటును చూసి సేవ చేస్తున్నాను. అలాంటి వాళ్ళందరూ నేను చెప్తున్నాను, శ్రమ వచ్చినప్పుడు భయపడతాం తప్ప ఏం మిగలదు. కానీ నేను నిజంగా చెప్తున్నాను, ఆ దేవునికి కలిగిన ఆత్మ మనలో ఉంటే. హల్లెలూయా. ఇక్కడ ప్రాసెస్ మీకు తెలియదేం కాదు కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. దేవుడు ఆత్మీయమైన దేవుడు. మొదట్లో ఆదికాండం మొదటి అధ్యాయంలో చూస్తున్నాం. ఆయన వల్ల మనిషిని చేయాలనుకున్నాడు, మనిషిని చేశాడు. ఆ మనిషిలో జీవాత్మ ఊదాడు. అందరూ ఎప్పుడు జీవాన్ని ఆత్మను ఊదాడు. ఈరోజు దేవుని దేవలో జీవం ఉందని చెప్పడానికి మనం అందరూ ఊపుతూ ఉన్నాం. కానీ ఆత్మ ఉందా లేదో తెలియజేయడానికి మాత్రం అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఒకటి లోకం అంతా సంపాదించుకుంటాను, ప్రాణం పోగొట్టుకుంటే. అందుకే దేవునికి ఆత్మను సంపాదించుకోవడానికి, అది ఆత్మ బలం కలిగి ఉండడానికి, ఆత్మ శక్తితో పనిచేయడానికి మనలో ఉన్న ఆత్మీయతకు చాలా మనం చోటు ఇవ్వాలి. గట్టిగా ఆమె చెప్పండి ఒకసారి. నిజంగా ఎప్పుడైతే ఎక్కడ రోమిలకు రాసిన పత్రికలో మాట ఉంది, ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ ఆత్మ ఉండదు. ఎక్కడ పాపం ఉంటుందో, ఎక్కడ లోపం ఉంటుందో అక్కడ ఆత్మ ఉండదు. చెప్పాడు, రే బాబు నువ్వు అన్నీ తినగా అది ఒకటి తినొద్దంటే వింటారా మనోళ్ళు? పోయి వాడు ఎవడో వచ్చాడు చెప్పాడు, వద్దన్నది తినేశాడు. దేవుని యొక్క ఆత్మను ఎప్పుడైతే చిన్న అవిధేయత అనే చిన్న పాపము ఆ మొదటి ఆదాములో వచ్చిందో అప్పుడే దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడు, మహిమను కోల్పోయాడు. మీకు నిజం చెప్తున్నాను అయ్యగారు, మీకు తెలియని విషయం కాదు, మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజు మొదలుకొని ఒకవేళ ఒక్క చిన్న తప్పు చేయకపోతే ఈ రోజు వరకు ఆదాము చావలేదు. ఆ చిన్న తప్పు మొదలుకొని ఆదాము సంతతిలో ఎవ్వరు కూడా ఆ రోజు నుంచి దేవుడు అనుగ్రహించిన ఆత్మను పోగొట్టుకుని జీవంతోనే బ్రతికారు, శరీరంతోనే బ్రతికారు. పాత నిబంధనలో ఇలా చెప్తున్నాను, మీరు సరిగా అర్థం చేసుకోండి. మోషే గారిని ఆత్మ లేదు, యెహెజ్కేలు ఆత్మ లేదు. చెప్పండి, ఇంకెవరు కొన్ని పేర్లు చెప్పండి. పాత నిబంధన భక్తుల పేర్లు చెప్పండి. అబ్రహాం గారిని ఆత్మ లేదు, ఇసాకుల ఆత్మ లేదు, మేకా గారిలో ఆత్మ లేదు, ఇర్మియా గారిలో ఆత్మ లేదు. పాత నిబంధనలో ఎవరైనా దేవుని ఆత్మ కావాలి అంటే, ఆత్మను చూడాలి అంటే వాళ్ళ ప్రవక్తల దగ్గరికి పోయి యాజకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు వెళ్ళి బాబా అని ఆయన అడిగితే ఆయన తన ఆత్మను పంపించేవాడు. అది నా అర్థం. ఆత్మ లేదంటే ఆ కాలంలో ఆత్మ లేదని కాదు, వారిలో లేదు ఆత్మ. ఏమండి, ఆ వ్యక్తుల్లో ఆ భక్తుల్లో లేదు. అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ కావాలంటే వెళ్ళాలి. మోసే నువ్వు నడిపించంటే సరే ప్రభు నడిపిస్తారంటే వాళ్ళు వచ్చి మాకు మాంసం కావాలి, మాసం కావాలన్నారు. సరే మోసే నేను ఇస్తాను, నువ్వు వెళ్ళు అంటే మోసే వెళ్ళి ప్రజలు నడిస్తే దేవుడు పంపిస్తేనే తప్ప ఏమండి ఎవరికి ఆ వ్యక్తిగతంగా దేవుడి దగ్గర నుంచి సంధించి డైరెక్ట్గా పొందుకునే ఆ కృప ఆదాము చేసిన పాపాన్ని బట్టి కోల్పోయారు, ఆత్మను కోల్పోయారు, మహిమను కోల్పోయారు. ఏసేయాలని తెలుసా, నా చేతులతో చేసుకున్నాను బాబా మిమ్మల్ని అందరినీ మీరు అలా నశించుకోవడం నేను చూడలేకపోతున్నాను. తండ్రి ఏం చేశాడు, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి పంపించడం ద్వారా మళ్ళీ ఒక మానవుడు, ఒక నరావతారి, ఒకవేళ యోసేపు గారి యొక్క ఇదితో పుట్టితే మళ్ళీ శరీరం అయిపోయేవాడు. అందుకే ఒక
ఏ పాపం ఎరుగని ఒక తల్లి గర్భాన్ని ఎంచుకుని పరిశుద్ధాత్మ ద్వారా మళ్ళీ ఒక నరుడు ఆత్మ ద్వారా భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన కడపటి ఆదాము అంటాం. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? మీరేం టెన్షన్ పడకండి, మీరేం కంగారు పడద్దు. నేనేం చేస్తానంటే ఓకే, మీ పాపాలన్నీ కూడా క్షమించడానికి మీ భారం అంతా నా మీద మోసుకుని నేను కలవలసిలో చచ్చిపోతాను. నిజమే. మరి నేను మరణించడం ద్వారా ఏ ఆత్మనైతే నేను సంపాదించుకున్నానో ఆ ఆత్మ ఇప్పుడు మీలోకి వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఎందుకు వచ్చాడంటే పోగొట్టుకున్న పరిశుద్ధాత్మను తిరిగి మనకు ఇవ్వడానికి వచ్చాడు. ఆమేన్. చెప్పాడు, అరే పేతురు ఏంటి కంగారు పడుతున్నావు, ఉండవా బాబు వెళ్ళిపోతా అన్నావు. ఏంటి మరి ఏంటి ఏంటి నేను వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనం నాయన, నేను వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనం. ఇఫ్ ఐ గో, నేను వెళ్తే మీకు చాలా ప్రయోజనం. ఏంటి ఆ ప్రయోజనం? ఎలా మొహం చూపించుకోవాలి? అంతకుముందు యేసుప్రభు ఏం చేశాడు తెలుసా అండి? వారి మీద చేతుల నుంచి ప్రార్థించి ఆత్మను పంపించాడు. కొంతమంది శిష్యుల మీద అయితే ఊదేవాడు, ఆత్మను ఊదేవాడు. ఇది యేసుప్రభు చేసిన పని. ఆమె చెప్పండి ఒకసారి. పక్కన చెప్పండి ఎందుకు ఊదేవాడు అంటే వారిలో ఆత్మ లేదు కాదు. ఇప్పుడు మనం ఓదవసరం లేదని చెప్తున్నాం. అర్థమైంది? అర్థమైంది. ఇప్పుడు నిలబెట్టి అనవసరంగా ఆమె చెప్పండి అబ్బా. హల్లెలూయా. వారిని చేతుల నుంచి ప్రార్థన చేసేవాడు, వారిని అభిషేకించేవాడు, వారిని పంపించేవాడు. గట్టిగా ఆమేనని చెప్తాను. హల్లెలూయా. అర్థమైపోయింది. వీళ్ళకి అర్థం కాలేదు కదా ఆత్మను ఎలా పొందుకోవాలో, ఆత్మను ఎలా పొందుకోవాలో అర్థం కాలేదు. వీళ్ళు ఇలా కాదని చెప్పి 40 రోజులు కనపడ్డాడు. చెప్పండి ఎన్ని రోజులు కనపడ్డాడు? అందరూ చెప్పాలి. 40 రోజులు. ఎంతమంది కనపడ్డాడు? 500 మంది. మీరు అందరూ సేవకులే కదా. గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. రైట్ అన్నాడు. నేను వచ్చే వరకు మీరు యెరూషలేములోనే ఉండండి. నేను వచ్చే వరకు ఎక్కడ ఉండండి? అందరూ చెప్పాలి. ఎక్కడ ఉండాలి? ఉండండి. అక్కడ నేను పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తా, అనుభవాన్ని మీకు తెలియజేస్తా. అప్పుడు మీకు అర్థం అవుతుంది. అప్పుడు మీకు అర్థం కాదని చెప్పినప్పుడు దేవుడికి స్తోత్రం. ఎంతమంది వెళ్ళారు మేడగదిలోకి? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు పక్క వాళ్ళు చెప్పండి. చర్చికి ఎంతమంది వస్తారు? అందరికి అర్థం కాదు. ఆమె అందుకే టెన్షన్ పడకండి. కొన్నిసార్లు మన బాధ అంతా వాడు ఆత్మ పొందుకోలేదండి, సిచ్యువేషన్ మాట్లాడుతున్నదండి, పాపం చేతవాళ్ళు. అందరూ చాలా మంది వస్తారు. 500 మంది వస్తే 120 మందికి అర్థమైంది వెళ్ళారు బేడగదిలోకి. ఆమె చెప్పండి. హల్లెలూయా. మీకు నిజం చెప్పనా, దేవుడు ఆ అదృష్టాన్ని మనకి ఇచ్చాడు. చాలా సంఘాలు ఉన్నాయి, చాలా మంది కాపర్లు ఉన్నారు. కానీ అభిషేకం పొందుకునే అనుభవం, ఆ ఆశీర్వాదం ఆయన అర్థం చేసుకున్న వాళ్ళకే దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మేడగదిలోకి మనం వచ్చామంటే మనం సామాన్యులం కాదు, అర్థం చేసుకునే ప్రభు ఇచ్చాడు మనకి. గట్టిగా ఆమె చెప్పండి ఒకసారి. యేసు రక్తం జై. హల్లెలూయా. అందుకే నేను అంటాను, ఆయన చెప్పిన ప్రతి చోటకి మనం వెళితే ఆయన అభిషేకిస్తాడు. హల్లెలూయా. సో మనందరూ తెలుసు అక్కడ ఏం జరిగింది. ఒక బలమైన గాలి వచ్చింది. మీకు ఇంకో నిజం చెప్తున్నాను. మొదటి రోజు చూశారు 120 మంది, ఏం జరగలా. రెండో రోజు చూశారు, ఏం జరగలా. మూడో రోజు చూశారు, అదే మన ఐఎఫ్ఏ పాస్టర్స్ ఫెలోషిప్లో మనం ఇలాగే కూర్చుని దేవుడు చెప్పాడు కదా కూర్చుంటే సాయంత్రం లోపం వచ్చిన 120 మందిలో 20 మంది వెళ్ళిపోతారు. అవునా? ఎన్ని రోజులు చెప్తామండి, ఏదో అన్నాడు ఎప్పుడు వచ్చాను. మూడో రోజుకి ఇంకొక 20 మంది వెళ్ళిపోతారు. ఆరో రోజుకి ఇంకొక 20 మంది వెళ్ళిపోతారు. ఆఖరి రోజుకి ఆయన వచ్చే టైంకి హాల్ ఉంటే మిగులుతుంది. ఎందుకంటే పాస్టర్ గారు, లోకల్ పాస్టర్ గారు కూడా బలం ఉంటాయి కదా. ఆయన ఇప్పుడే ఉండలేదు, అప్పుడే ఉంటాడు. అది కాదని చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తుకోకని చెప్పండి. యేసు రక్తమే జయమని చెప్పాలి. హల్లెలూయా. అయితే మనం వేచి ఉన్నారు. ఎన్నో రోజు వచ్చాడు ఆయన, ఎన్నో రోజు పంపించాడు నాకు శక్తిని. 10వ రోజు. అందుకే 50వ రోజు పెంతెకోస్తు దినం అంటాం. 50వ రోజుకి పెట్టిన పేరు పెంతెకోస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు నిజం చెప్తున్నా, మీరు మామూలు సేవకులు కాదు, పెంతెకోస్తు సేవకులు, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన సేవకులు. మనం ఆ దినాన్ని చవి చూసిన సేవకులు మనందరం కూడా. అది ఆమె చెప్తూ హల్లెలూయా. యేసు రక్తమే జయమని చెప్పండి. ఆమేన్. పెంతెకోస్తు అనేది డినామినేషన్ కాదు. పెంతెకోస్తు అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని సాధించిన దినం, సంపాదించిన దినం, పొందుకున్న దినం. ఆమేన్.
కాబట్టి పెద్దకోసం రాగానే ఇంకో ఆర్గనైజేషన్ అనుకోకండి. మాట చెప్పిన ఆయన పంపించే శక్తి వేరు, ఆయన మనలో ఉంటే ఉండే శక్తి వేరు. ఆమె అందుకే ఆయన పంపించిన శక్తి మీద ఆధారపడిన పేతురు ఆయన వెళ్ళేటప్పుడు భయపడ్డాడు. కానీ అదే ఆత్మ పేతురులోకి ఆయన పంపించిన తర్వాత పేతురు అంటాడు బయటకు వచ్చి, మా యేసయ్యని చంపింది మీరే రా ఆడని వీడు. పక్కన చెప్పండి, మనం అలాంటి పాస్టర్ మేము మామూలు సేవకులం కాదు, మనం ఆత్మ బలము చేత నింపబడిన వారే హైదరాబాద్కు వచ్చింది, ఆత్మ బలము చేత నింపబడిన వారి సికింద్రాబాద్కు వచ్చింది, ఆత్మ బలము చేత నింపబడిన వారు ప్రతి పల్లెల్లోనూ గ్రామంలోనూ దేవుని కొరకు ధైర్యంగా నిలబడే సేవకులుగా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా శరీరం ఉంటేనే పోతేనే. అందుకే పౌలు అంటాడు, నాకు తెలుసు నేను దినదినము నా శరీరం కృషించిపోతుంది, అయినో నా శరీరం కృషించిపోతుంది, కానీ దినము నా ఆత్మ. ఆమేన్, హల్లెలూయా. మీరు సేవకుల ఆత్మీయ సేవకుల, సేవకుడు శరీరం, ఆత్మ సేవకుడు ఆత్మీయుడు. కానీ ఆత్మీయ సేవకులు శరీర సేవకులు. గట్టిగా చెప్పాలి, నిజంగా చెప్పండి. మీ చర్చిలో ఎవరిదన్నా పెళ్లి బాగా జరిగింది, ఏమండి ఇప్పుడు మీరు సేవకులుగా నిలబడి సాక్ష్యం చెప్పాలి. వారు వచ్చిన కొత్తలో ఏమీ లేదండి, కానీ మేము మరి ఈరోజు వాళ్ళు అంతస్తులు కట్టుకుని మరి ఉన్నతంగా మరి ఓ కోట్లు పెట్టి పెళ్లి చేయగలిగారు. అది ఆత్మ శరీరం. ఎందుకు చెప్పాలి? నిజమే. మరి దాని గురించి ఎందుకు మందులో చెప్పాలి? చాలాసార్లు మన శరీర ఆలోచన ఎంత భయంకర అంటే తప్పు లేదు చెప్పడంలో దేవుడు చేసిన కార్యాలు. కానీ నేనేమంటానంటే అతిశయించు వాడు దేవుని బట్టి అతిశయించాలి తప్ప. ఆమె హల్లెలూయా. ఈ రోజుకి మన సంఘం, మన ఆత్మీయ సంఘం శరీర సంఘం. మీరు రాసుకోండి, ఈరోజు రేపు ఆదివారం మీరు రాసుకోండి. నేను తప్పు చెప్తే నేను పేరు మార్చుకుంటాను. అదేం తెలుసా, రేపు ఆదివారం మీరు 10 మందికి సాక్ష్యాలు ఉండి 10 మంది ఏం చెప్తారు చెప్పిన, దేవుడు నా దేవుడు ఇది ఇచ్చాడు, ఇల్లు కట్టుకున్నాం, పెళ్లి చేసాం, మరి అసలు ఈ హైదరాబాద్ పెళ్లి కడతాం, లేకపోతే ఇంత సంపద, మరి బిజినెస్ చాలా దీనికి పెళ్ళి, అమ్మ బాబా వెళ్ళిపోయాడు, పాప ఏ సాక్ష్యం. దేవుడు చచ్చిపోతాను బతికించాడు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆత్మీయ సాక్ష్యాలు, శరీర సాక్ష్యాలు. అంటే ఏ సంఘాన్ని పెంచుతున్నాం మనం? అంటే మన సంఘం దేనిలో అభివృద్ధి అవుతుంది, దేనిలో ఉత్పన్నం అవుతుంది మన సంఘం? శరీరమా? అంటే మన శరీర సంఘాన్ని పోషిస్తున్నామా, పెంచుతున్నామా? మనం ఆత్మీయం కదా. ఆత్మీయతలో మన సంఘం దేనిలో పెరగాలి, దేని గురించి మాట్లాడాలి? ఒకప్పుడు నేను క్రూరుణ్ణి, ఒకప్పుడు నేను హింసకుణ్ణి, ఒకప్పుడు నేను భయంకరుణ్ణి, ఒకప్పుడు నేను పాపిని. ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత నాకు కోపం పోయింది. ఆమేన్. ఈ మందిరంలోకి వచ్చాక నాకు ద్వేషం పోయిందండి. ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత నాకు ఇతరులను ప్రేమించాలని ఒక ఆసక్తి కలిగిందండి. ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత చాలా సమాధానంగా ఉంటుంది. ఈ సాక్ష్యాలు రావు. మనం కూడా వాళ్ళు వచ్చి దేవుడు అమెరికా పిల్లలు అనగానే మళ్ళీ వెనకాల మనం వచ్చి నిజంగా బిడ్డలు అది మరి అది మనం మళ్ళీ మనకి ఫ్యూచర్కి బాగుండేటట్టుగా దాన్ని మళ్ళీ మనం పునాది వేసుకోవాలి. పక్కన చెప్పండి, మన ఆత్మీయులు మన సాక్షి ఎప్పుడు కూడా నా సంఘంలో నా విశ్వాసి ఆత్మలో అభిషేకించబడ్డాడు, ఆత్మలో దీవించబడ్డాడు, ఆత్మలో మన్నించబడుతున్నాడు, ఆత్మ శక్తిని పొందుకున్నాడు. ఆత్మీయులు మాత్రమే దేవుని యొక్క ఆత్మ రాజ్యాన్ని కట్టగలుగుతారు. హల్లెలూయా. అందుకే నేను అంటాను, తలాంతులతో ఆరాధన చేయించాం నేర్పండి సంఘంలో. ఈ రోజుల్లో అన్ఫార్చునేట్లీ చర్చిలోకి స్టైల్ వచ్చేసింది, స్పిరిట్ పోయింది. స్టైల్ ఎంటర్ అయిపోయి స్పిరిట్ పోయింది బయటికి. స్టైల్ కాదు రావాల్సింది సంఘంలోకి, స్పిరిట్ కావాలి. ఈ రోజుల్లో మా చర్చిలో ఆర్కెస్ట్రా బాగుందా, మా చర్చిలో క్వైర్ బాగుందా, మా చర్చిలో సింగింగ్ బాగుందా? నేను అర్థం చేసుకున్న తర్వాత మా చర్చిలో బాగా వాయించడం అందరం తీసేసి నా మ్యూజిక్ స్కూల్లో నేర్పించిన 6వ తరగతి 7వ తరగతి కూర్చోబెట్టాడు స్టేజ్ మీద. ఎందుకు తెలుసా? దేవుడికి ప్రొఫెషనలిజం కాదు, దానికన్నా ఎక్కువ స్పిరిచువలిజం అవసరం. ఆమె దేవుడికి ఇష్టం లేదు ఎవడానికి వాయితే ఏంటండి? ఆమె చెప్పండి ఒకసారి. దేవుడికి ఇష్టం లేనట్టు ఎవడంత బాగా పాడితే ఏమో లాభం అండి.
అభిషేకించబడి. నేను చెప్తున్నాను, ఆరాధన అనేది ఒక తలాంతు కాదు, ఆరాధన అనేది ఒక ప్రతిభ కాదు, ఆరాధన అనేది ఒక నైపుణ్యత కాదు, ఆరాధన అనేది అభిషేకం. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా అభిషేకానికి పాత్రులుగా చేసి నాయకులుగా చేశాడు. ఆమేన్. ఆయన అభిషేకించబడ్డాడు, మనల్ని అభిషేకించాడు, మనల్ని ఇతరుల అభిషేకానికి కారణం ఉంచాడు తప్ప ఇతరుల తలాంతుల్ని హెచ్చించడానికి కారణం, లేకపోతే ఇతరుల యొక్క స్థితిని మనం హెచ్చించడానికి కాదు. మనది ఆత్మీయ సంఘము, ఆత్మీయులు మన మందిరంలో ఉందురుగాక. హల్లెలూయా. యేసు ప్రభు దిగి రావడానికి కారణం ఆయన ఉన్న దేవునికి అభిషేకం. ఆమేన్. ఆయన దిగి వచ్చి ఆమె బహుజన సమూహం, నిజం చెప్తున్నాను, ఆత్మీయతతో నింపబడిన సేవకుడు కనుక ఆలోచనలు ఉంటే అనేకులు మనల్ని వెంబడించుదురు కాక, బహుజన సమూహము మనల్ని వెంబడించును కాక. నిజంగా చెప్తాను, ఈ రోజుల్లో మనం అతి పరిస్థితుల్లో తయారైపు ఎలా అంటే, ఆడి దగ్గరికి వెళ్ళదు, వాడిని ఎందుకు రానిస్తున్నారు మందిరం, వాడిని ఎందుకు రానిస్తున్నారు మందిరానికి, చూసి ఆమె వచ్చిందా చర్చికి, మీ ఐదు రానిచ్చారా కూర్చోబెట్టారు. రోగికి వైద్యుడు అవసరం ఉన్నా ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రోగికి వైద్యుడు అవసరం. ఏమంటే యేసయ్య నేను పాపుల్ని పిలువచ్చుతుంది, కానీ మీకు నిజం చెప్పడం, తెల్లారు లేస్తే యేసయ్య పాపులతోనే కూర్చునేవాడు. పక్కన చెప్పాలి, తెల్లారు లేస్తే యేసయ్య పాపులతోనే కూర్చునేవాడు. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎప్పుడు పాపం చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. మనమేమో పాపుల దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏ మెయింటెనెన్స్ అవ్వాలి. ఇంకా మా అప్పటికే మంచి తెల్లబట్టలు వేసుకుంటామేమో. యేసయ్యలా ఆయన అందరి వాడు, చెప్పండి, ఆయన అందరి వాడు, ఆయన అందరి వాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా వచ్చిన చిన్న మాట మనం చదివితే ఏమని భయపడిందండి? నేను జస్ట్ ఉపోద్ఘాతం మాత్రమే ఇస్తున్నాను, లోపలికి వాక్యం నేను తీసుకెళ్ళలేదు, కానీ సేవకులకు అవసరమైన సలహాలను నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి. ఆ తర్వాత బహుజన సమూహము ఆయన వెంబడించింది. ఆమె చెప్పండి ఒకసారి. ఎవరు వచ్చారు యేసయ్య దగ్గరికి? అందరూ చెప్పండి ఒకసారి. ఎవరు వచ్చారు యేసయ్య దగ్గరికి? ఇదిగో కుష్టి రోగి వచ్చి. ఆమె చెప్పండి ఒకసారి. నిజంగా చెప్పండి, కుష్ఠరోగి ఎక్కడ ఉండాలి? మీకు నిజం చెప్తున్నాను, మన దగ్గర ఎవ్వరు, మనం వెళ్ళినప్పుడు ఎవ్వరు ఊరు వేరుకుని ఉండకూడదు. మనం వెళితే అందరు లోపలికి వచ్చారు. హల్లెలూయా. మనం వెళితే ఎంత ఘోర పాపాత్ముడైనా సరే లోపలికి రావాలి. హల్లెలూయా. అలాంటి వారికి గొప్ప ఇన్విటేషన్గా ఉండాలి. మనం అలాంటి వారికి గొప్ప ఇన్విటేషన్గా ఉండాలి. దయచేసి సేవకులు జ్ఞాపకం చేసి చెప్తున్నాను, ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది, వీ కెనాట్ క్లీన్ ద ఫిష్ అంటిల్ వీ క్యాచ్ ఇట్. సముద్రంలో చేపలు పట్టుకుని తోనేస్తామా? సముద్రంలో మన అలాంటి అంటే సముద్రంలోనే చేపలు పట్టేసి చేసేందుకు పారిపోతే దొరకదు. వీ కెనాట్ క్లీన్ ద ఫిష్ అంటిల్ వీ క్యాచ్ ఇట్. ఒకసారి దాన్ని పట్టుకోవాలి, చక్కగా దాన్ని ఒడ్డుకు తీసుకురావాలి. అది మన మాట వింటున్నప్పుడు దాన్ని పట్టుకున్న అప్పుడు తీసి తింటే ఆమె చెప్తున్నాం. హల్లెలూయా. మనంతా అయితే అతివృష్టి లేకపోతే అభిషేకం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా చాలా చక్కగా పరిచయం చేయాలి. వెళ్దాం, మాట్లాడదాం, ఇతరులతో మాట్లాడదాం, ఇతరులతో కూర్చుందాం. లేదా ఎవరెంత చెప్పండి. ఏమండి ఇంకొక మాట అంటే వేరేగా అర్థం చేసుకోకండి, సరిగా అర్థం చేసుకోండి. నశించిపోతున్న ఆత్మలతో ప్రార్థన చేయమని ఎక్కువ ఎక్కడ రాయబడాల. నశించిపోతున్న ఆత్మలతో ఎవరి కోసం ప్రార్థన చేయమని తెలుసా? పరిశుద్ధం అవడానికి ప్రార్థన చేయమని బైబిల్. నశించిపోతున్న ఆత్మలకి కావాల్సిన ప్రార్థన కాదు, సువార్త. ఆమె ఇంట్లో కూర్చుని ఏమండి కొన్ని కోట్ల మంది మన్మోహన్ సింగ్ కోసం ప్రార్థన చేశారు. కొన్ని కోట్ల మంది మన ముందున్న మంత్రుల కోసం ప్రార్థన చేశారు. ఒకడు వచ్చాడో లోనికి, ఎవరిని పంపుతాను, ఎవరు వెళ్తారు, నా నిమిత్తం ఎవరు చెప్తారు? దేవుడు మనల్ని అభిషేకించి పంపించాడు. ఇదిగో మీకు ఇచ్చాను అధికారం, మీరు వెళ్ళండి. మనమేమో ప్రార్థన చేస్తాం, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. అందరూ చెప్పాలి, ప్రార్థన వేరు ప్రకటన వేరు. ప్రార్థన వేరు ప్రకటన వేరు. హల్లెలూయా. ప్రార్థన, పరిచర్య, ప్రకటన, సువార్త
ఇవన్నీ దేని దానికే ఉండాలి. అప్పుడే అందుకే యేసుప్రభు పైన కూర్చొని బాధ చేసి విడిచిపెట్టలా, వారికి తండ్రి నామాన్ని ప్రార్థన చేసి విడిచిపెట్టలా. ఆయన సమాజంలోకి వచ్చాడు పగలంతా కూడా. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్త 9:4 పగలనంత వరకు పంపిన వారికి క్రియలు చేయవలని ఇదిగో రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవరును ఏమీ చేయలేరు. మనం అభిషేకం కలిగిన వాళ్ళు ఏమన్నా అభిషేకం నడిపిస్తుందా, మనం నడుస్తామా? ఎందుకు చెప్పండి ఒకసారి. పౌలు ఈ అభిషేకానికి పెట్టిన పేరేంటి తెలుసా? నేను చాలా ఆశ్చర్యపోతాను ఆ మాట చదివినప్పుడల్లా. మద్యముతో మత్తులు కాక. అంటే ఏంటి? ఇప్పుడు వేసుకోవాలని నేను ఇంత మంచి ప్రసంగం చేశాను, సాయంత్రం నేను ఫుల్గా 2 బాటిల్ వేసాను అనుకోండి, దూరం నుంచి మా రాయల్ ఫెడరల్ చూసి ఏమంటాడు? పాస్టర్ గారు ఏమంటాడు? తీసుకోలే, పొద్దున్నంత బాగు చేసినప్పుడు సాయంత్రం నేనేమంటా చెప్పండి, రే అంటాను లేదా? అంటే నేను బాగానే ఉంటా, లోపల వాడు బయటకు వచ్చేస్తాడు, అవునా కదా? రెండోవాడు బయటకు వస్తాడు, అవునా కదా? పౌలు ఈ మాటతో ఎందుకు పోతాడు చెప్పనా? ఏమండి, మీరు మద్యముతో మత్తులు కాకుండా ఆయన బయటకు తీసుకొచ్చేది ఆత్మపూర్ణ మీలో ఇంకొకడు ఉన్నాడు, ఆయన బయటకు రావాలి రోజున. హల్లెలూయా. లోపల ఉన్నవాడు బయటకు వస్తే పరిస్థితులు మారిపోతాయి. సేవకులు ఒక మాట చెప్తున్నాను, చేతకాలను దేవుడు ఎన్నుకోలేదు. చేతకాని వాళ్ళు ఒకళ్ళు దేవుడు ఎన్నుకున్న తన ఆత్మచేత నింపి వారు బలవంతులుగా చేశాడు ఆయన. ఈ లోకంలో ఘనులు అనుకున్న వారిని అందరిని గద్దె దింపి ఘనతగా లేని వారు అనుకున్న వారిని ఆయన పైకి లేపాడు ఆయన. అందుకే దేవుడు నిన్ను నన్ను పిలుచుకుని ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఈ రోజు మన సామాన్యులం కాదు, మన ఒంటరి వారం కాదు, మన చేతకాని వాళ్ళం కాదు. ఆమేన్. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా యేసు నామమునకు మహిమ కలుగును గాక. అందుకే లోపల ఉన్నవాడితో పని చేయాలి. పక్కకు మళ్ళీ చెప్పాలి, నేను ఒక్కడిని కాదు, నేను ఒక్కడిని కాదు. హల్లెలూయా. అన్నా ఎలా దయచేసి ఫోన్ చేయగానే అయ్యగారు ఎలా ఉంది సార్, నడుస్తుంది, ఏదో నువ్వు చేస్తున్నట్టు పక్కకు చెప్పండి, నువ్వు చేస్తున్నట్టు చెప్పకూడదు కదా, నువ్వు చేస్తే అలాగే ఉంటుంది. ఎప్పుడు చూడు ఫోన్ చేయగానే అయ్యా దేవుడు పాప పక్కన పక్కన నడుస్తుంది అండి. ఒకసారి పక్కన చూసి మాట చెప్పండి, శ్రీ కదా అని చెప్పండి, దగ్గరలో ఒకసారి శ్రీ కదా. ఆత్మబలం పొందుకున్న సేవకులు, ఆత్మీయులైన సేవకులు, దేవునికి స్తోత్రం. ఆ పేతురుని చూసి అలా ఉన్నారా ఏమండి? అప్పుడు ఆయన ఎవరో నేను తెలియదన్న దుడుకు పేతురు ఎప్పుడైతే ఆత్మ బలం చేత నింపబడ్డారో ఇప్పుడు ఆ పేతురుని చూసి గట్టిగా ఆమె చెప్పాలి అందరూ కూడా, బాబా పేతురు గారు నీడ పట్టుకుంటే చాలు నా స్వస్థత పడిపోతాం. అలాంటి అభిషేకాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, యేసు ప్రభువుని చూసినప్పుడు ఆ వాక్యాల్లో ఆ రోజుల్లో నేను కూడా ఆయనతో నడిస్తే ఎంత బాగుండేది, ఆ రోజుల్లో నేను కూడా ఆయన పరిచర్య చూసుంటే ఎంత బాగుండేది. ఆయన ఎందుకంటే ప్రతి అడుగు ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యమో. ఆ తర్వాత అనిపించింది, యేసయ్య నీకు వందనాలు, ఆ తరంలో నన్ను ఉంచినందుకు. ఎందుకు తెలుసా? అప్పుడుంటే ఆయన చేసే చూసేవాడిని, కానీ ఇప్పుడైతే నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. హల్లెలూయా. అప్పుడు నేను వచ్చి నాలోనికి దేవునికి ఆత్మ నాలోనికి వచ్చింది బాబా, కానీ ఇప్పుడు నేను వెళ్ళడం ద్వారా అదే ఆత్మ చేత నింపబడిన పరిచారకులు ఇక్కడ కూర్చున్నారు. హల్లెలూయా. ఆత్మబలం కలిగిన వాళ్ళు మనం. ఎవరు చెప్పాడు నువ్వు ఇంతే, నువ్వు చేత కాదు, నీకు రాదు, నీకు అవ్వదు. సాధారణ ఇప్పుడు కుటుంబాన్ని చూపిస్తుంది, పిల్లల్ని చూపిస్తుంది, ఆళ్ళని చూపిస్తుంది, ఏళ్ళు చూపిస్తుంది. నేను అంటాను మనలో ఉన్నవాడిని చూడండి. ఆమె హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రిసీవ్ అంటే ఇలా ఎదురు చూసే బ్యాచ్ కాదు ఇది, ఆల్రెడీ రిసీవ్డ్. ఆమె చెప్పండి, ఉన్నారు మీలో ఉన్నాడా? నేను ఏమంటానంటే మన విశ్వాసంలో ఆత్మను బలపరచాలి అంతే తప్ప మరి మనం కొత్తకెళ్ళి రిసీవ్ అంటే బయటకు చేయాలనుకుంటున్నాం. ఆమె ఆమె చెప్పండి సార్. అందుకే బైబిల్లో పరిశుద్ధాత్మ గురించి రాయబడినప్పుడల్లా వాళ్ళు బలం పొందుకున్నారు, నింపబడ్డారు, అంటే పోగొట్టుకున్న అది లేకపోతే తగ్గిపోయిన ఆత్మబలాన్ని చేత నింపబడ్డారు. సంఘమంతా కూడా సేవకులందరూ కూడా ఆత్మబలం చేత నింపబడితే ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. బైబిల్ ఎంత చదివినా అది కూడా అక్షరమే. నేను అంటాను బైబిల్ చదివితే
తెచ్చుకున్న జ్ఞానం కాదు మనకు కావాల్సింది. ఆ బైబిల్ దేవుడిగా మనలో మారే ఆత్మగా మనలో జీవించే కృప కావాలి. మన ఆత్మీయం నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు సామాన్యులు కాదు, కానీ అవి అక్నాలజింగ్ సమ్మన్ రీజనర్స్. మనలో ఉన్నవాళ్ళని మనం గుర్తిస్తున్నామా? మనలో ఉన్నవాళ్ళని మనం గుర్తిస్తున్నామా? దయచేసి 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 నిజంగా చెప్తున్నాను, మీరు నడిస్తే యేసు ప్రభు నడిచినట్టు ఉండగలక, మనం నడిస్తే బహుజన సమూహం మన వెంట నడుచుంది కాక. హల్లెలూయా. తప్పకుండా నడుస్తారు. ఎందుకు నడుస్తారో తెలియదు, మనం నడిస్తే నడుస్తారు. హల్లెలూయా. గట్టిగా ఆమేనని చెప్తాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు భయంకరమైన కోపస్తుడు అండి, నరహంతకుడు. అలాంటి పౌలు నడుస్తుంటే అమ్మో భూలోకమును తలక్రిందులు చేయువారు. ఈరోజు మనం చూస్తే పారిపోతున్నారు, వచ్చేస్తారు బాబు పాస్టర్ గారు కదా. అమ్మ ఫోన్ చేసి అమ్మ సాయంత్రం ఇంటికి వద్దాం, సాయంత్రం అన్నాం పాస్టర్ గారు. అసలు అనంతరం నిలిపోయారు. ఎందుకని? మనం చూస్తే పర్వాలేదండి, లోపలని బయట పెట్టాలా, లోపలని తీసుకెళ్ళాలా, లోపలని తీసుకెళ్ళాలా. మనం ఎక్కడికి వెళ్ళినా లోపల మనతో నడవాలా, లోపల మనతో నడవాలా, లోపల ఆయన అర్థేసుకోవాలి. ఆయనే చెప్పాడు, నేను తండ్రి ఏకమైనట్లు మీరు కూడా ఏకమైపోదాం. ఆయన మనలో ఏకం అవ్వడానికి ఇష్టపడి మనలోకి వచ్చాడు. గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆయన మాట్లాడగలడు, నమ్మితే ఆమె చెప్పండి. ఆయన చూడగలడు, ఆయనకు ఉద్రేకం ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, మనతో నడవగలడు. అయితే ఆయనకు ఒకటే లేదు, ఏమి లేదు. గట్టిగా చెప్పండి. శరీరం లేదు, శరీరం లేదు. అప్పుడు ఆయన అనుకున్నాడు, నాకెందుకు శరీరం, నా కుమారుడు సంపతున్నాడు కదా, నా కుమారుడు సంపతున్నాడు, ఇంతమంది సేవకులు ఉన్నారు కదా, వారి శరీరాన్ని నా దేవాలయంగా చేసుకుని వారిలో అందరూ ఎక్కడున్నాడు ఆయన? అందరూ చెప్పలేదు, ఎలా చెప్పాలి? నాలో ఉన్నాడు, నాలో ఉన్నాడు ఆయన. నేను ఒక్కడనే కాదు పరిచయం చేసేది. ఆమె చెప్పండి ఒకసారి. ఇక దిగిరండి. మనం ఏమైపోయామంటే శక్తి మీద ఆధారపడుతున్నాం, వ్యక్తి మీద కాదు. అర్థమైంది మీకు? వ్యక్తి మీద, అందరూ చెప్పండి మాట, వ్యక్తి మీద ఆధారపడాలి, శక్తి మీద కాదు. మళ్ళీ చెప్పాలి, పవర్ మీద కాదు, పర్సన్ మీద ఆధారపడాలి. పవర్ మీద కాదు, పర్సన్ మీద ఆధారపడాలి. నేనేమంటానంటే, ఒకప్పుడు పొందుకున్న శక్తిని పట్టుకెళ్ళిపోతారు అందరూ. ఇప్పుడు అందరూ కూడా మన దగ్గరికి వచ్చే మహానుభావులు కూడా ఒకప్పుడు పొందుకున్న బలాన్ని పట్టుకుని వచ్చేసి అనేవాళ్ళే. నేనేం చెప్తానంటే, మనలో వ్యక్తి ఉన్నప్పుడు ఆమె చెప్పండి ఒకసారి. ఒక అమ్మ ఒక చిన్న పాప ఉందంటే రాజుగారి ఇంట్లో ఆయన పుట్టినరోజు బహుమానాన్ని ఇస్తుంటే మీకేం కావాలి అందరూ ఒక ఫ్రిడ్జ్ అడుగుతున్నారంట, ఒక బెడ్ అడుగుతున్నారంట, ఒక ఇల్లు అడుగుతున్నారంట, అందరికి ఇస్తున్నారంట. ఈ పాప ఉందంట, నాకు ఏమవుతుంది, నాకు నువ్వే కావాలి. ఆమె వ్యక్తి కావాలి. చెప్పండి, వ్యక్తిని తీసుకోవాలా, శక్తి కాదు. ఎలీషా సునేమీరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఏమండి బిడ్డ పుట్టాడా లేదా, తల చనిపోయాడా లేదా? ఆ సునేమీరాలు పరిగెత్తుకుంటూ వచ్చింది కొండ దగ్గరికి. అప్పటికి ఎలీషా ఎక్కడున్నాడు? సేవలు ఎక్కువ కొండ మీద ఉండడానికి ఇష్టపడదాం. ఆమె నేను అంటాను, మనం కొండ మీద ఉంటే పరిస్థితులు సమస్యలు మన దగ్గరికే వస్తాయి. ఆమె చెప్పండి ఒకసారి. పరిస్థితుల పరిష్కారం కొరకు కొండ దగ్గరికి ఎత్తుకుంటూ వస్తారు ప్రజలు. హల్లెలూయా. లేకపోతే మన సమస్యల కోసం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి పరిగెత్తి, లోకం వైపు తిరగాలి. ఆమె పరిగెత్తుకుంటూ వస్తే ఏం చేశాడు తెలుసా? ఏమండి, గేహాజీ చూడరా, పరిగెత్తుతుంది ఏమైంది అడిగంటే పరిగెత్తుకుని చూసి చెప్తే, అయితే ఒక పని చేసి ఇది దండం తీసుకెళ్ళి, దండంలో ఏముంటుంది చెప్పండి? శక్తి. మీకు మాట చెప్పిన, గెహాజీ తీసుకున్న ఎలీషా దండంలో శక్తి ఉంది, కానీ గెహాజీలో వ్యక్తి లేడు. మీకు అర్థమైందా? ఈరోజు మనం కూడా ఇతరుల శక్తి మీద ఆధారపడి వెళ్ళిపోతున్నాం, నాన్న దగ్గర నుంచి వచ్చిన శక్తి మీద ఆధారపడి వెళ్ళిపోతున్నాం, తెలుసుకున్న శక్తి మీద ఆధారపడి వెళ్ళిపోతున్నాం. దానివల్ల పని జరగదు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. హల్లెలూయా. మనం ఆయన నామాన్ని, ఆయన్ని పట్టుకుని మనకు ఆయన పట్టుకుని నడిస్తే గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘానికి చాలా బలంగా చెప్తాం, మన చేతిలో ఒక చిన్న దేవుడు వచ్చాడు, మీ అందరికీ దరిద్రం వచ్చేసింది, దానివల్ల అందరూ నాశనం అయిపోతున్నారు. కానీ పాస్టర్ కూడా మనం నిజంగా చెప్పండి, పొద్దున్న లేవగానే అని దేనికోసం మాట్లాడలేదండి. తెల్లారు లేవగానే
మళ్ళీ ఆ కనపడకపోతే ఆ మసకడితో కళ్ళు తుడుచుకుని దుప్పటి పెట్టి తుడుచుకుని మొత్తం మీద చూస్తే కానీ మళ్ళీ మంచం మీదే ఇంకొక అరగంట సేపు. మీకు నిజం చెప్పనా, మనతో ఇంకొక ఆయన ఉన్నాడు, మనలో ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా గొప్పవాడు ఉన్నాడు. ఆయనే మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుపుని గుర్తించి ఆయన పట్టుకుంటే ఆయన ఎంత గొప్ప దేవుడో చెప్పండి. ఆమె చెప్పండి ఒకసారి. అందుకే తెల్లారు లేచిన ప్రతి పాస్టర్ గారు ఏమన్నా చెప్పిన పొద్దున్న లేవగానే పాస్టర్ గారు అందరూ ఈ మాట కానీ చెప్పండి, పరిశుద్ధాత్ముడా కొంచెం కట్టలేదు, పరిశుద్ధాత్ముడా ఐఎమ్ రెడీ, లేచానయ్యా, నువ్వు నేను కలిసి యేసయ్యను మహింపడతాం. పరిశుద్ధాత్ముడా నీవు నేను కలిసి తండ్రిని మహింపడతాం. పరిశుద్ధాత్ముడా నీవు నేను కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. ఇప్పుడు చెప్పండి, మీకు మనతో ఎవరు పని ఉంటుందా? మనం పడే కష్టం ఉంటుందా? మనకు ఏమైనా బాధ ఉంటుందా? ఆయనే మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు. రోజు పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని చెప్పాలి. ఆమె అడిగిన గుడ్ మార్నింగ్ రా బాబు, బిడ్డలోడా కన్నడా బాగా పిల్లలు అంటాం కదా, అబ్బా ఎంత సంతోషం. దానికన్నా ముందు లేవగానే గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ ఎక్కడున్నాడు? నేను అంటాను, దయచేసి సేవకులు చూడకండి. ఎక్కడ చూడ వెళ్దామా, నిలబడదామా? ఆమె చెప్పలే. అలాగే వెళ్దామా, నిలబడదామా? హల్లెలూయా. దేవునికి ఒక అద్భుతాలు చేద్దామా? మరి పక్కన చెప్పండి, మనం మామూలు కాదు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు గొప్పవాడు. మళ్ళీ చెప్పాలి, మనం మామూలు కాదు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఏరుకో కోట గోడలు పోల్చగలిగిన శక్తి మనలో ఉంది. హల్లెలూయా. ఆమేన్ చెప్పాలి సార్. మనలో ఉన్నవాని శక్తి లోకం ఏమని చూసి లోకం ఏమని తెలుసా? ఎర్ర సముద్రం చూసి వచ్చే నిలబడి నడు, నేను విడిపోతానంటుంది. అది రెడీగా ఉంది, మనం వెళ్ళలే కానీ. ఆమె ఎరుకో కోట గోడలు ఓదా, నేను కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నాయి. హల్లెలూయా. బండ అంటుంది, నువ్వు కొట్టు, నేను నీళ్ళు ఇస్తానని రెడీగా ఉన్నాయి. మనలో ఆత్మబలం ఉందా? ఆత్మ ద్వారా మనం ఏదైనా చేయగలుగుతాం. దయచేసి ఒకటే మాట నేను చెప్పాలనుకున్నాను. అంచు దినాల్లో మనుషులందరిపైన ఆత్మను కుమ్మరిస్తాను. కడవ దినాలు చాలా స్పష్టంగా చూస్తున్నాం. మనం మీకు ఒక నిజం చెప్తున్నాను, ఈ రోజు మొదలుకొని గత 30 రోజుల్లో ఒక్కసారైనా సరే మీరు మీ పిల్లలతోనో, పక్కవాళ్ళతోనో, స్నేహితులతోనో, లేకపోతే మీరు ఒక మాట అనుకున్నారు, ఈ లోక కోపడి చూసి, ఇశ్రాయేలు యొక్క శక్తులు చూసి, లేకపోతే యుద్ధాలు చూసి యేసయ్య త్వరలో వచ్చేస్తున్నట్టు ఉంది కదా అని అనుకోలేదా? అనుకున్నారు లేదా? అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఈ కడవరి దినాల్లో మనుషులందరిపైన ఆత్మను కుమ్మిస్తాను. అయ్యా, మనం యెరూషలేములో ఆరాధన చేసి స్టైల్గా ఆ రోజులు అయిపోయాయి. పర్వతాల మీద గుళ్ళు గిగించుకుని కొబ్బరికాయలు కొట్టి ఆరాధన చేసే రోజులు అయిపోయాయి. ఇప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించారు. లోపల ఉన్నవాడు కాదు. అందరూ చెప్తున్నారు, పరిశుద్ధాత్ముడా నీవు నేను కలిసి మా సంగారెడ్డి, మీ ఏరియా పేరు మీరు చెప్పండి, సంగారెడ్డి జిల్లాని మీ కొరకు సంఘం చేయాలి. మీరు అందరూ నా పేరు చెప్తే నా జిల్లాయే బాగుపడుతుంది, మా ఊరే బాగుపడుతుంది. మీరు చెప్పాలి, పరిశుద్ధాత్ముడా నీవు నేను కలిసి మా పేరును కొట్టిన దేవునికి సొంతం చేయాలి. పరిశుద్ధాత్ముడా నీవు నేను కలిసి సంగారెడ్డి ప్రాంతం యేసయ్యకు సొంతం చేయాలి. పరిశుద్ధాత్ముడా నీవు నేను కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి. హల్లెలూయా. ఒకటే ఆలోచన మార్చేసుకున్నది ఏంటంటే, నేను ఒక్కడనే కాదు, అసలు నేను కాదు, మనం చేసేది మన పరిచర్య కాదు, దేవుని పరిచర్య తెలుసు. దేవుని పరిచర్య తెలుసు, కానీ దయచేసి ఎవరో బలం మీద ఆధారపడి చేయకండి, ఎవరో శక్తి మీద ఆధారపడి చేయకండి, ఎవరినో చూసి పలానా వాళ్ళు మా వెనకున్నారని చేయకండి. కానీ మనలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎంత దూరమైనా సరే నడిపించగలడు, ఎంత భారమైనా ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. ప్రయాసపడి భారం మోయించిన వాళ్ళ ఎందుకంటే నేను మీకు పరిచర్యలో కూడా విశ్రాంతిని అనుగ్రహిస్తాడు ఆయన, మనకి సుఖాన్ని అనుగ్రహిస్తాడు ఆయన, శాంతిని అనుగ్రహిస్తాడు. అట్టి కృప మనందరికీ కలుగును గాక. ఒక్క నిమిషం అందరూ
మోకాళ్ళ మీద ఉండి. మీకు ఒక మాట చెప్పిన, ఒకవేళ ఆ అనుభవం అవసరం లేకపోతే, అందరూ ఈ మాట చెప్పిన, పక్క వాళ్ళు చెప్పిన, అనుభవం అవసరం లేకపోతే వాళ్ళు ఎరుషలేములోకి పంపించేవాడు కాదు. ఈ రోజుల్లో చాలామంది అవసరం ఆ యొక్క ఫైర్ అవసరం, అది అవసరం లేకపోతే అక్కడ పంపించేవాడు కాదు. అది చాలా అవసరం. తద్వారానే మన పరిచర్య ఉన్నతంగా చేయగలుగుతాం. అయితే ఆ మేడగదిలోకి వెళ్ళాక ఏం జరిగిందో కూడా చెప్తాను. ఇప్పుడు అదే జరగాలి. అందరి మాట చెప్పండి. ఒకటే ఆలోచన, ఒకటే మనస్సు. 500 మంది ఎందుకు రావడంలో తెలుసా? అందరూ ఒకటే మనసు లేదు. 120 మంది ఈరోజు లోపల ఉన్న వాళ్ళు ఒకటే మనసు. అందరూ చెప్పండి, ఒకటే మనసు, ఒకటే స్వరం, ఒకటే ఆలోచన. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ పాస్టర్ గారు గట్టిగా ఆరాధన చేస్తుంటే ఆయన కన్నా గట్టిగా మీరు ఆరాధన చేయాలి. అప్పుడు మీరిద్దరు కలిసి ఒకే స్వరం వచ్చేవారు గట్టిగా ఆరాధన చేయాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ ఏక స్వరాన్ని, ఈ ఏక తాత్పర్యాన్ని, ఈ ఏక మనసు భారతదేశ చరిత్రలో లిఖించబడాలి. అందరం మోకరించి సౌలులు పౌలులుగా మారిపోయినట్లుగా భారం తెచ్చుకుందాం. ఎంతో మంది దైవజనులు గాయపరుస్తున్నారు, మ్యాన్ హ్యాండ్లింగ్ పాల్పడుతున్నారు, కొడుతున్నారు, చర్చిలో ప్రతి విషయాన్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా అందరూ దైవజనులుగా మోకాల మీద భారం తెచ్చుకుందాం. సౌలులు పౌలులుగా మారిపోవుగాక, సౌలులు పౌలులుగా మారిపోవుగాక. దమస్కులో సౌలుని ఎదుర్కొన్న దేవుని శక్తి భారతదేశంలో సౌలులు యేసు నామములో నేలకూలుగాక, నేలకూలుగాక. అందరూ భారత తెచ్చుకుని ప్రార్థన చేద్దాం. దైవజనులుగా ఏ ఒక్కరో కాదు, భారతదేశంలో అంతా ఇదే పరిస్థితిలో ఉంది. సౌలులు కూలిపోదురుగాక, సౌలులు కూలిపోదురుగాక, సౌలులు శక్తి నాశనం అయిపోదురుగాక, సౌలులు పౌరులుగా మారుదురుగాక, రాజ్యం విస్తరించబడుగాక, సంఘాలు స్థాపి ఉన్నదా చేరలేని లోతు ఉన్నదా, చేరలేని ఉన్నదా, చేరలేని లోతు ఆగరు ప్రార్థని విజయమును తెచ్చింది విభోరా ప్రార్థని ఊపిరిని నిలిపింది ఆఖరు ప్రార్థని విజయమును తెచ్చింది విభోరా ప్రార్థని రాజుని మార్చింది ఎస్తేరు ప్రార్థని రాజుని మార్చింది ఎస్తేరు ప్రార్థని గాయములను మార్చింది అన్నా ప్రార్థని గాయములను మార్చింది అన్నా ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నగా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నగా, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నగా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నగా. అందరం మోకరిద్దాం. వీరందరికీ మా ఆహ్వానము ఆగస్టు 4వ తారీఖు ఉదయం 9:30 గంటలకు క్రీస్తు బండ చర్చ్ సిఎం రాజు గారి చర్చిలో జరగబోతున్న ఎఫ్జే విజ్ఞాపనోత్సవానికి మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. దైవజనులు అపోస్తులు టి జపని శాస్త్రి గారు ఈ యొక్క విజ్ఞాపనోత్సవంలో వాక్య పరిచయం చేస్తున్నారు. అలాగే సాయంత్రము 6 గంటలకు కూడా ఆత్మీయ ఉద్యోగం కూడుకుంది. అందులో కూడా దైవజనులు అపోస్తులు జపని శాస్త్రి గారు వాక్య పరిచయం చేస్తారు. దయచేసి అందరూ కూడా భారం కలిగి ప్రార్థించి
మీతో పాటు అనేక మందిని ప్రేరేపించి పాలు పంపులు పొందవలసిందిగా అయ్యప్ప తరఫున మీకు అందరి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పెట్టండి అప్పుడే ఒక 2 months తర్వాత ఇచ్చారు. ఒక 2 months తర్వాత ఇచ్చారు. ద్వారా ఈ యొక్క దాన్ని ఏమంటారు ఈ పై అయ్యప్ప విజ్ఞాపనోత్సవం ద్వారా అంటే మొదటి నుంచి చాలా మంది లేరు, చాలా పాతోడికి అనుభవం ఉంది, కానీ కొత్తగా ఉన్నటువంటి వారు ముందే వచ్చుంటే ఆ అనుభవంలోనికి వస్తారు. కాబట్టి ఇది మాకు మేలుకరంగా దీవెనకరంగా ఉందనుకున్న వారందరూ కూడా 2 చేతుల పైకి ఎత్తి సపోర్ట్ కొడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రకటింపబడిన వాక్యం బట్టి దైవజనులు సోమనాథ్ అయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. సీనియర్ దైవజనులు జేఎల్ఎం దైవజనులు జేఎల్ఎం పరిచయం చేస్తున్నటువంటి పొలం డేవిడ్ అయ్య గారి మెయిన్ హెడ్లో పరిచయం చేస్తున్న దైవజనులు. పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో మీ దాసులమైన మేము ఈ అయ్యప్పకే పరిచర్య కీర్తి